జెఫర్సన్విల్, ఇండియానాలోని బ్రెన్హామ్ టాబర్నికల్ నుండి పక్షిరాజులు కూడుకొనుచున్నవి లేక. ఇప్పుడు సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. ప్రియమైన దాచబడిన మన్నాను తినువార్లారా, దేవుడు ఆయన యొక్క వధువును నడిపించుటకు తన 7వ దూత వర్తమానికుణ్ణి పంపించాడు. వేరొక వ్యక్తిని కాదు, ఒక గుంపు పురుషులను కాదు, అయితే ఒక్క మానవుణ్ణి పంపించాడు. ఏలయనగా వర్తమానము మరియు ఆయన యొక్క వర్తమానికుడు ఒకటే. దేవుని వాక్యమునకు ఎటువంటి అనువాదము అవసరము లేదు. మానవ పెదవుల ద్వారా ఆయన దానిని తన వధువునకు పలికి ఉన్నాడు, మరియు ఆయన దానిని ఏ విధంగా చెప్పాడో సరిగ్గా అట్లే మేము దాన్ని నమ్ముచున్నాము. మనల్ని ఏ స్వరము నడిపించుచున్నది అనే దాని గురించి, మరియు అది మనకు ఏమి చెప్పుచున్నది అనే దాని గురించి ఈనాడు మనం ఎంతో జాగ్రత్త వహించవలసి ఉన్నాము. సరిగ్గా ఆ నిర్ణయము మీదనే మన నిత్యమైన గమ్యము ఆధారపడి ఉంటుంది. కావున మనము వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరము ఏదని మనము నిర్ణయించుకోవలసి ఉన్నాము. ఏ స్వరము దేవుని చేత నిర్ధారించబడినది, ఏ స్వరము యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉన్నది, అది నా స్వరమో, నా మాటలో, నా సిద్ధాంతమో అయ్యుండజాలదు. అయితే అది వాక్యమే అయ్యుండవలసి ఉన్నది. కావున అది మనకు ఏమి చెప్పుచున్నదో చూడటానికి మనము వాక్యమునొద్దకు వెళ్ళవలసి ఉన్నాము. అంతమున మనల్ని నడిపించుటకు ఆయన 5 రకముల పరిచర్యను లేపుతాడని అది మనకు చెప్పుచున్నదా? అవి వాటి స్థానమును, అత్యంత ప్రాముఖ్యమైన స్థానములను కలిగి ఉన్నవని మనము వాక్యములో తేటగా చూడగలము. అయితే వధువుగా ఉండుటకు మనము తప్పకుండా వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరములను అవి కలిగి ఉంటాయని వాక్యము ఎక్కడైనా చెప్పుచున్నదా? అంత్యదినములలో దేవుని చిత్తము లేకుండా ఆయనకు సేవ చేయడానికి ప్రయత్నించే అనేక మంది లేస్తారని ప్రవక్త మనకు చెప్పాడు. ఆయన వారి పరిచర్యను ఆశీర్వదిస్తాడు, కానీ తన వధువును నడిపించుటకు అది ఆయన యొక్క పరిపూర్ణమైన మార్గము కాదు. తన యొక్క నిర్ధారించబడిన ప్రవక్త స్వరమును విని మరియు దాన్ని నమ్ముటయే ఆయన యొక్క పరిపూర్ణమైన చిత్తమై ఉన్నదని మరియు ఎల్లప్పుడూ అలాగే ఉండినదని ఆయన చెప్పాడు. ఏలయనగా అది మరియు అది మాత్రమే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడును కలిగి ఉన్నది. అందును బట్టియే ఆయన తన దూతను పంపి ఉన్నాడు. అందును బట్టియే ఆయన అతన్ని ఎన్నుకున్నాడు. అందును బట్టియే ఆయన దానిని రికార్డు చేపించాడు. అది ఆయన యొక్క వధువుకు ఋతువునకు తగిన ఆత్మీయ ఆహారమై ఉన్నది, దాచబడిన మన్నాయి ఉన్నది. ఏలయనగా 7 కాలములకు 7 కాలములలోనూ మనుష్యులు నా మాట కంటే ఎక్కువగా తమ స్వంత మాటను గౌరవించుకోవడం తప్ప నేను మరి దేనిని చూడలేదు. కావున ఈ కాలం యొక్క ముగింపును నేను మిమ్మల్ని నా నోట నుండి ఉమ్మివేయుచున్నాను. అంతా అయిపోయినది. నేను బాగుగానే మాట్లాడబోచున్నాను. అవును, నేను ఇక్కడ సంఘము మధ్యన ఉన్నాను. దేవుని యొక్క ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యమైన వాడు తనను తాను బయలుపరుచుకుంటాడు, మరియు అది నా ప్రవక్త అయి ఉంటాడు. ఓ అవును, అది ఆ విధంగానే ఉన్నది. 7 కాలములకు 7 కాలములలోనూ మనుషులు నా మాట కంటే వారి మాటను గౌరవించుకున్నారు. మిమ్మల్ని మీరు ఇట్లు ప్రశ్నించుకోవలసి ఉన్నారు, సరిగ్గా ఇప్పుడు ఇది మన మధ్యన జరగడం లేదా? సంఘములో టేపులను ప్లే చేయవద్దు, కానీ మీరు మీ సంఘ కాపరి చెప్పేది వినవలసి ఉన్నారు. టేపులను కేవలం మీ ఇంటి వద్ద ప్లే చేసుకోండి. టేపులో ఉన్న ఆయన యొక్క స్వరమును కాదు, గాని వారి యొక్క స్వరమును వారు అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా ఉంచుతారు. వారు ప్రజలకు తమను తాము చూపించుకొనుచున్నారు. వారి పరిచర్య యొక్క ప్రాముఖ్యతను, వధువును నడిపించుటకై, వాక్యమును తెచ్చుటకై వారికున్న పిలుపు యొక్క ప్రాముఖ్యతను చూపించుకొనుచున్నారు. అయితే వధువు దానికి నిలబడలేదు. వారు దానిని అంగీకరించరు, వారు దానిని చేయరు, వారు దానిపై రాజీ పడరు. దేవుని యొక్క స్వరమే తప్ప మరి ఏదియో ముఖ్యమైనది కాదు. వాక్యము దానినే చెప్పుచున్నది. ఈనాడు ప్రజల మనసులలో ఉన్న ప్రశ్న ఏమిటంటే, తన వధువును నడిపించుటకు దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? టేబులనా, లేదా 5 రకముల పరిచర్యనా? పరిచర్య వధువును పరిపూర్ణము చేస్తుందా? పరిచర్య వధువుకు మార్గదర్శకత్వము చేస్తుందా? దేవుని వాక్య ప్రకారంగా అది ఎన్నడూ ఆయన యొక్క మార్గముగా ఉండలేదు. సంవత్సరాల తరబడి ఈ వర్తమానమును వెంబడిస్తూ దీనిని నమ్మి ఉన్నారని చెప్పుచున్న అనేక మంది ఈనాడు ఉన్నారు. అయితే ఇప్పుడు పరిచర్యను మీరు వినవలసిన అత్యంత ప్రాముఖ్యమైన స్వరముగా ఉంచుచున్నారు. అటువంటప్పుడు మీరు ఏ పరిచర్యను వెంబడిస్తారు?
మీ నిత్యమైన గమ్యమును మీరు ఏ పరిచర్యపై ఉంచుతారు? వర్తమానమును బోధించుటకు వారు దేవుని చేత పిలువబడ్డారని వారందరూ చెప్తారు. నేను దానిని నిరాకరించుటలేదు లేదా దానిని ప్రశ్నించుటలేదు. అయితే 5 రకముల పరిచర్యకు చెందిన వారైన కొంతమంది అత్యంత పలుకుబడి గల సేవకులు ఇట్లు చెప్తున్నారు. అది దేవుని స్వరము కాదు, అది కేవలం విలియం బ్రెన్హామ్ యొక్క స్వరమై ఉన్నది. ఇతరులు ఇట్లు చెప్తున్నారు, ఒక్క వ్యక్తి వర్తమానము వంటి దినములు గతించిపోయినవి, లేదా ఈ వర్తమానము సంపూర్ణత కాదు. మిమ్మల్ని నడిపించేది వారేనా? వారి యొక్క 100ల కొలది సమావేశాలలో ప్రసంగించిన వ్యక్తులు, 5 రకముల పరిచర్యలో గొప్ప నాయకులు ఇప్పుడు ఈ వర్తమానం నిరాకరించి మరియు ఇట్లంటున్నారు, ఇది తప్పుడు వర్తమానము. దాదాపు ఈనాడు ఉన్నట్టి పరిచర్య అంతా కూడా ఇట్లు చెప్తున్నది, మీరు దేవుని దూత యొక్క స్వరమును సంఘములో వినకూడదు, మీ గృహములలో మాత్రమే వినవలసి ఉన్నారు. సంఘములో టేపులను ప్లే చేయమని సహోదరుడు బ్రెన్హామ్ గారు ఎన్నడూ చెప్పలేదు. అది నమ్మశక్యంగా లేదు. తాము ఈ వర్తమానమును నమ్ముచున్నారనియు, సహోదరుడు బ్రెన్హామ్ గారు దేవుని యొక్క 7వ దూత వర్తమానికుడనియు, మనుష్య కుమారుడు మాట్లాడుటే ఉన్నదని నమ్ముచున్నారని చెప్పుచున్న ఒక సహోదరుడు లేదా సహోదరి అంతటి ఒక మోసపూరితమైన ప్రకటనకు పడిపోతారని నేను నమ్మలేకపోవచ్చున్నాను. అది మీకు బాధ కలిగించవలసి ఉన్నది. మీరు వధువైన ఎడల అది అట్లు చేస్తుంది. దేవుడు తన వాక్య విషయమై తన మనసును ఎన్నడూ మార్చుకొనడు. తన ప్రజలను నడిపించుటకు ఆయన ఎల్లప్పుడూ ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఇతరులు వారి స్థానమును కలిగి ఉన్నారు. అయితే ప్రజలు నడిపించుటకు ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో అతని యొద్దకు ప్రజలు నడిపించుటకు మాత్రమే వారు ఉన్నారు. ప్రజలారా, మేల్కొనండి. ఈ సేవకులు మీకు ఏమి చెప్తున్నారో ఆలకించండి. ప్రవక్త పరిచర్య కంటే వారి పరిచర్యను ముందు పెట్టుటకు వారు ఉపయోగిస్తున్న కొటేషన్లను చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అయ్యున్నదని ఆయన రుజువు చేసి మరియు నిర్ధారించినట్టి దేవుని యొక్క నిర్ధారించబడిన స్వరము కంటే వినవలసిన ప్రాముఖ్యమైన స్వరముగా ఏ సేవకుని యొక్క పరిచర్య అయినా ఎలా ఉండగలదు? నిజమైన పరిశుద్ధాత్మను తమపై కలిగి ఉన్న వారే, నిజముగా అభిషేకించబడిన వారే తప్పై ఉన్న వ్యక్తులు ఉండగలరని ఆయన మనకు మళ్ళీ మళ్ళీ చెప్పి ఉన్నాడు. నిశ్చయతను కలిగి ఉండుటకు ఒకే ఒక్క మార్గం ఉన్నది, అసలైన వాక్యముతో నిలిచి ఉండుటయే. ఏలైనగా ఈ వర్తమానము మరియు వర్తమానికుడు ఒక్కటే. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడుగా ఉండుటకు దేవుడు ఎన్నుకున్న ఒకే ఒక్క స్వరం ఉన్నది, ఒకే ఒక్కటి. టేపులో ఉన్న దేవుని యొక్క స్వరము నుండి దేవుని యొక్క వాక్యమును వినుట కంటే ప్రాముఖ్యమైనది ఏదీ లేదని నిజమైన పరిచర్య మీకు చెప్తుంది. వారు ప్రసంగించవచ్చు, బోధించవచ్చు, లేదా వారు ఏమి చేయుటకు పిలువబడ్డారో దానిని చేయవచ్చు. అయితే వారు దేవుని యొక్క స్వరమును మొదటి స్థానంలో ఉంచవలసి ఉన్నారు, కానీ వారు దానిని చేయడం లేదు. అయితే వారు వారి పరిచర్యను మొదటి స్థానంలో ఉంచుకొనుచున్నారు. వారేమి నమ్ముచున్నారనే దానిని వారి క్రియలే రుజువు చేస్తున్నాయి. సహోదరుడు జోసెఫ్ సేవకులు యందు నమ్మిక ఉంచడు అని చెప్పడం ద్వారా దేవుని స్వరమును వారి యొక్క ప్రసంగ వేదికలలో ఉంచాలి అనే దానిని గూర్చిన ప్రశ్నను వారు తప్పించుకుంటారు. అతడు సంగమునకు వెళ్ళుటను నమ్మడు. వారు ఒక మనుష్యుణ్ణి ఆరాధిస్తారు. వారు ఆ జోసెఫ్ సిద్ధాంతమును వెంబడించున్నారు. అవే టేపులను ప్లే చేసి వినుట ద్వారా అతడు ఒక సంఘశాఖను తయారు చేస్తున్నాడు అని అంటారు. కేవలం ముఖ్యమైన ప్రశ్న నుండి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. మొదట వారి పరిచర్య అంటూ వారు ప్రజలకు బోధించే దానిని బట్టి వారి క్రియలే వారేమి నమ్ముచున్నారనే దానిని రుజువు చేస్తున్నాయి. ఒకే సమయంలో ప్రజలు ఒకే టేపును వినున్నట్లు చేయడం అన్నది ఒక సంఘశాఖ అని వారంటారు. సహోదరుడు బ్రెన్హామ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన చేసినది సరిగ్గా అది కాదా? అందరూ ఒకేసారి వినున్నట్లు ప్రజలకు వివిధ మార్గాలలో కనెక్షన్ ఏర్పాటు చేయలేదా? మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి.
ఈనాడు సహోదరుడు బ్రహ్మం గారు శరీరంలో ఇక్కడ ఉండి ఉంటే ఆయన చెప్పేదానిని అందరూ ఒకే సమయంలో వినడానికి వధువు అంతా టెలిఫోన్ మొదలగు వాటిలో కనెక్ట్ అయి ఉండేలా ఆయన చూసుకోడా? దేవుడు ఆయనను గృహమునకు తీసుకుని వెళ్ళడానికి ముందు ఆయన చేసినట్లే వధువును ఆయన యొక్క పరిచర్య చుట్టూ పోగు చేయుటకు ఆయన ప్రయత్నించడా? నన్ను ఇక్కడ ఒక విషయమును జొప్పించనివ్వండి. విమర్శకులు ఇట్లంటారు, చూడండి, అతడు మొదలు పెట్టాడు, మనుష్యునిపై ఎంతో ఎక్కువ ఉంచుతారు. వారు విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే ఒక మనుషుణ్ణి వెంబడించుచున్నారు. దాని గురించి వాక్యం ఏమి చెప్పుచున్నదో కూడా మనము చూద్దాం. పౌలుకు బయలుపరచబడిన రీతిగానే 7వ వర్తమానికుని దినములలో, లవదీక కాలపు దినములలో దాని యొక్క వర్తమానికుడు దేవుని యొక్క మర్మములను బయలుపరుస్తాడు. ఆయన పలుకుతాడు మరియు ఆ ప్రవక్త అని చేర్చుకుని వారు ఆ ప్రవక్త పరిచర్య యొక్క ఫలమును పొందుకుంటారు. మరేది కలుగజేయని విధంగా ఇది అపవాదికి కోపమును కలుగజేస్తుంది మరియు వాడు ఇంకా ఎక్కువగా నా మీద దాడి చేస్తాడు. కానీ ప్రజలారా, మీరు దీనిని వాక్యముతో సరిచూసుకోవడం మంచిది. నేను దానిని చెప్పినందువలన కాదు, అందుకు కాదు, అప్పుడు నేను కూడా ఏ ఇతర వ్యక్తిలాగానే అవుతాను. అయితే మీ హృదయములను, మీ మనస్సులను తెరిచి మరియు దానిని వాక్యముతో సరిచూసుకోండి. ఏ ఇతర వ్యక్తి అయినా మీకు ఏమి చెప్పుచున్నాడు లేదా ఏమి అనువాదమిస్తున్నాడు అనేది కాదు, కానీ దేవుని ప్రవక్త ఏమి చెప్పాడన్నదే విషయమై ఉన్నది. ఈ ఉత్తరము తర్వాత మీరు ఒక కొటేషన్ వెంబడి కొటేషన్ను ఇస్తారు మరియు నేను ప్రతి కొటేషన్కు ఆమెన్ చెప్తున్నాను. కానీ అసలు ముఖ్యమైన సంగతి ఏమిటి? ప్రవక్త చెప్పింది వినడమే మీరు చేయవలసిన విషయము అని మీకు చెప్పుటకు వారు కొటేషన్లు ఉపయోగిస్తున్నారా లేదా వారి పరిచర్యకే ఉపయోగిస్తున్నారా? వర్తమానము ప్రవక్త అని వారంటే అప్పుడు మీ సంఘములో మొదట ఆ స్వరమును ఉంచమని వారికి చెప్పండి. కేవలం మానవ ప్రవర్తన ఆధారంగా అనేక మంది ప్రజలు ఉన్న చోట వారందరూ పట్టుకొని ఉన్నట్టి ఒక పెద్ద సిద్ధాంతముకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై విభాగింపబడిన ఆలోచనలు ఉంటాయని ఎవరికైనా తెలుసు. విషయం అదే, అది ఒక ప్రజల గుంపు అయ్యుండజాలదని, అట్లు ఉండదని ఈ ఒక్క కొటేషనే మీకు చెప్తున్నది. ప్రజలను ఐక్యము చేసేది పరిచర్య కాదు, ఎందుకంటే మానవ ప్రవర్తన ఆధారంగానే పెద్ద సిద్ధాంతముల యొక్క చిన్న అంశాలపై వారు విభాగింపబడి ఉన్నారు. వారందరూ ఏకీభవించలేరు. కావున మీరు అసలైన వాక్యమునొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నారు. అటువంటప్పుడు ఈ అంత్యకాలమున తిరిగి స్వచ్ఛమైన వాక్య వధువును ప్రత్యక్షపరచనై ఉన్నది గనుక ఈ అంత్యకాలమున పునరుద్ధరించబడవలసి ఉన్న విఫలమవ్వజాలని శక్తిని ఎవరు కలిగి ఉంటారు? మనల్ని ఎవరు నడిపిస్తారు? విఫలమవ్వజాలని శక్తిని కలిగి ఉన్న ఒక్క స్వరము వధువును నడిపించవలసి ఉంటుంది. దాని అర్థం ఏమిటనగా, పౌలు దినములలో ఎలాగైతే వాక్యము పరిపూర్ణముగా ఇవ్వబడి మరియు పరిపూర్ణముగా గ్రహించబడినదో అదే విధంగా వాక్యమును మనము మరొక్కసారి పొందుకుంటాము. మహిమ అది పరిపూర్ణముగా ఇవ్వబడి మరియు పరిపూర్ణముగా గ్రహించబడినది. అది పరిపూర్ణముగా ఇవ్వబడినది కనుక దానికి ఎటువంటి అనువాదము అవసరం లేదు. మరియు వధువయ్యున్న మనము ప్రతి వాక్యము పరిపూర్ణముగా గ్రహించి మరియు నమ్ముతాం. విషయం అదే, ఒక నిర్ధారించబడిన ప్రవక్తను ఆయన పంపుచున్నాడు. దాదాపు 2000 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్తను ఆయన పంపుచున్నాడు. పాతకాలపు బాప్తీసమిచ్చి యోహాను వలె మరియు ఏలియా వలె సంఘ సంస్థ, విద్య మరియు మత ప్రపంచమునకు ఎంతో దూరముగా ఉన్న ఒకరిని ఆయన పంపుచున్నాడు. దేవుని నుండి మాత్రమే అతడు వింటాడు. అతడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు కలిగి ఉంటాడు మరియు దేవుని కొరకు మాట్లాడతాడు. అతడు దేవుని యొక్క నోరుగా ఉంటాడు. అతడు మలాకి 4:6లో ప్రకటించబడినట్లు పిల్లల హృదయములను తండ్రుల తట్టుకు తిప్పుతాడు. అతడు అంత్యదినములో ఎన్నుకొనబడిన వారిని తిరిగి తీసుకుని వస్తాడు. మరియు పౌలుతో అది ఉన్నట్లే ఒక నిర్ధారించబడిన ప్రవక్త ఖచ్చితమైన సత్యమును ఇచ్చుటను వారు వింటారు. వారు కలిగి ఉన్న విధంగా అతడు సత్యమును పునరుద్ధరిస్తాడు. మరియు ఆ దినమున అతనితో ఉండే ఆ ఎన్నుకొనబడిన వారే నిజముగా ప్రభువును ప్రత్యక్షపరిచి మరియు ఆయన శరీరముగాను మరియు ఆయన స్వరముగాను ఉండి మరియు ఆయన క్రియలను వెల్లడి చేస్తారు.
హల్లెలూయా. మీరు దానిని చూస్తున్నారా? Hallelujah. Do you see it? మనము దానిని చూస్తున్నాము, మనము దానిని నమ్ముచున్నాము, మనము దానిపై విశ్రాంతి పొందుచున్నాము. జెఫర్సన్ కాలమానం ప్రకారంగా మధ్యాహ్నం 12 గంటల సమయమప్పుడు దేవుని యొక్క నోరు, యేసుక్రీస్తు యొక్క వధువును ఐక్యపరిచే స్వరము, ఆయన యొక్క నిర్ధారించబడిన ప్రవక్త, ఆయన ఖచ్చితమైన సత్యమును విచ్చుటను మేము వినుచుండగా వచ్చి మాతో చేరవలనని మీరు ఆహ్వానించబడ్డారు. At 12 p.m. Jeffersonville time. Brother Joseph Branham. సహోదరుడు జోసెఫ్ బ్రెన్హామ్. 65-07-25 M. అంత్యకాలమందు అభిషిక్తులు. మరలా కలిసేంత వరకు ఈ రెండు వెబ్సైట్లను చూడండి. www.svfellowship.info మరియు www.branhamtabernacle.org. దేవుడు మిమ్మల్ని దీవించును గాక మరియు షలోం.